హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన అంటే వంట కిచెన్లో మనం ఒక టేస్టీ స్పైసీ రెసిపీ చేసుకోబోతున్నాం. ఏంది ప్లేట్ చూడగానే మనకు ఖచ్చితంగా ఫైర్ ఇంజిన్ అవసరం పడేటట్టుంది బాత్రూంలో అనుకుంటున్నారా? మీరేం టెన్షన్ పడకండి. ఈ రెసిపీ చూడ్డానికి ఎంత స్పైసీగా ఉన్నా టేస్ట్లో మాత్రం అంతే క్రేజీగా ఉంటుంది. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక ప్యాన్లోకి చికెన్ వేసుకోవాలండి. చికెన్ని నీట్గా వాష్ చేసుకోండి. మ్యాక్సిమం మీరు బోన్లెస్ పీసెస్ కన్సిడర్ చేస్తే బెటర్. అలా అండి లెగ్ పీసెస్కి అన్యాయం చేయకండి. లెగ్ పీసెస్ వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది రెసిపీ. సో దీంట్లోకి ముందుగా మనము కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, సోయా సాస్, రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, కొద్దిగా రెడ్ కలరు, పెరుగు, కొద్దిగా పుదీనా లేదా హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, గరం మసాలా అండ్ నిమ్మకాయ వేసి బాగా మ్యారినేట్ చేసేసుకోండి. దీంట్లోకి మనం ఆయిల్ కూడా వేసేయాలండి. దీంట్లో మనం ఏదైతే మ్యారినేషన్కి ఆయిల్ యూస్ చేస్తున్నామో అది మాత్రమే, మళ్ళీ మనం ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేయం. చూడండి మన చికెన్ పీసెస్ మసాలా కోట్ చేసుకొని ఎంత అందంగా రెడీగా ఉన్నాయో. ఈ లెగ్ పీస్ కొద్దిగా ఆగమ్మా, నువ్వు స్టవ్ మీదకి వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం చికెన్ పీసెస్కి మ్యారినేట్ చేసిన తర్వాత ఒక్క 1 అవర్ మాత్రం అట్లే వదిలేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్ దేంట్లో అయితే మీరు మ్యారినేట్ చేసుకున్నారో ఆ ప్యాన్ని మీరు స్టవ్ మీద అలాగే పెట్టేసేయండి. ఈ ప్రాసెస్ అన్నది ఖచ్చితంగా మనం సిమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్ పెట్టారంటే ఇక్కడ ఏదైతే వాటర్ ఉందో మన చికెన్లో అది మొత్తం ఇంకిపోతుంది. సో అలా జరగకూడదు. కాబట్టి ఇది సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో 10 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉన్నారంటే 30 మినిట్స్లో షాదీకా లాల్ చికెన్ రెడీ. అదే అండి ఈరోజు మన అంటే వంట కిచెన్లో స్పెషల్ షాదీకా లాల్ చికెన్. అదే మనం ముస్లిం మ్యారేజెస్లో ఏదైతే రెడ్ చికెన్ తింటాం కదా, అదే చికెన్. కాబట్టి దీంట్లో స్పైసెస్ కానీ ఆ సాసెస్ బ్యాలెన్స్ కానీ చాలా అదిరిపోతుంది. అది చూడండి మన లెగ్ పీస్ ఉడికిపోయి ఎంత బాగా టెండర్గా కనిపిస్తుంది కదా. దీంట్లో ఇది ఉడికేటప్పుడు చికెన్లో వాటర్ ఏవైతే ఉందో అది రిలీజ్ అవుతుందండి. అప్పుడు ఇక్కడ మన రెసిపీ మొత్తం గ్రేవీ అవుతుంది. మీరేం టెన్షన్ పడకండి. అట్లే సిమ్లో పెట్టి ఉడకడానికి దాన్ని మూత పెట్టి 10 మినిట్స్లో కలుపుతూ ఉన్నారంటే వాటర్ కూడా ఇంకిపోయి మసాలా మాత్రం అదిరిపోతుంది. ఇది మనం రుమాలి రోటీతో కానీ మనం రైస్లో కానీ చాలా బాగుంటుంది. అదే మన తెలంగాణ వంటిల్లో అయితే పూరితో మాత్రం ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. అందుకే ఈ రెసిపీ డెఫినెట్గా మీరు ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.